అసలు నాకు ఒకటి అర్థం కాలేదు. అసలు వీళ్ళు ముందుగానే ప్రీమియర్ షోలని బెనిఫిట్ షోలు అని చెప్పేసి ఫిఫ్త్ రోజు రిలీజ్ అయితే ఫోర్త్ రోజు 9:30 షో పిఎంకి నువ్వు ₹1000 టికెట్, 1200 టికెట్, 1100, 1300, లోవర్ బాల్కనీ ₹700, ముంగట సీట్లు ₹10 సీట్లు అవి ఇప్పుడు ₹500 అంట. సో ఇంత రేట్లు పెట్టి ఇంత జనాల నుంచి వసూలు చేసినప్పుడు నాకు అర్థం కాలే. సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సినిమా ఇది ఎక్క రోజులు ఆడదు, 2-3 రోజులనే ఇది లాబట్టేసేయాలి. ఆయన టాక్ బయటకు వచ్చే లోపే మన గలబుడ్డిలు నిండిపోవాలనే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కడికి ఇది ఖచ్చితంగా కలుగుతుంది. మూవీ గురించి చెప్పాలంటే సినిమా అయితే జస్ట్ ఓకే. నాకు ఇది జస్ట్ ఓకే అనాలన్నా కానీ నాకు కష్టమే అనిపిస్తుంది. మూవీ ఫస్ట్ హాఫే కొద్దిగా డల్ ఉందంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నిద్ర వచ్చేస్తుంది. అసలు సెకండ్ హాఫ్ అంత డల్గా ఎందుకు రాశారో రైటింగ్స్ అనేది నాకైతే అర్థమే కాలేదు. సుకుమార్ రైటింగ్స్ అయినా సుకుమార్ దర్శకత్వమేనా అనే ఒక డైలమాలో పడిపోయినా నేను. లిటరల్లీ నేనైతే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా రేసింగ్ ఉంటుంది. ఆ రూల్ ఏదైతే ఉందో అది కొద్దిగా చూపిస్తారు, అంత కొద్దిగా బాగానే అనిపిస్తుంది. కానీ మరీ అంత టూ గుడ్ అనిపించదు, జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. దాంతోపాటు అల్లు అర్జున్ అసలు దేనికోసం ఏ ఐడెంటిటీ కోసం అయితే పోరాడుతున్నాడో సో అది చూపించడంలో మాత్రం కరెక్ట్గా సక్సీడ్ అయ్యారని అనిపించింది. నెగటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సెకండ్ హాఫ్ కంప్లీట్ నెగటివ్ అనిపించింది. అసలు మూవీలో లాస్ట్లో ఈ ఫిలిం బై సుకుమార్ అని వేసుకుంటాడు, అది నిజంగా అయిపోయిందా సినిమా అప్పుడే అయిపోయిందా అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. లాస్ట్లో పుష్ప 3 అని అది కూడా ర్యాంపేజ్ అని ఒకటి వేసుకుంటాడు. దానికన్నా ముందు ఏదైనా పెద్ద ర్యాంపేజ్ లాంటిది ఏదైనా ఉందా అంటే అది కూడా ఏం లేదు, సప్పగా ఏదో వదులుతాడు. నేను స్పాయిలర్ అట్ ఏమి ఇస్తలేను, మీరు సినిమా చూసి మీకే అర్థమైపోతుండే క్లైమాక్స్ ఎంత వీక్ ఉందో అని చెప్పేసి. మనకి పుష్ప పార్ట్ 1 ఎంత బాగుంటుంది, సాంగ్స్ ఎంత బాగుంటాయి, అందులో లూప్ హోల్స్ అండ్ లాస్ట్లో వచ్చే క్వశ్చన్ మార్క్స్ వీళ్ళంతా మిగిలిపోయినారు. వీళ్ళు ఏం చేస్తారు పుష్ప 2లోకి వచ్చేసరికి అని అంటే వాళ్ళు పుష్ప 2లో కూడా ఏం చేయకుండా పక్కన మనలాగానే ఆడియన్స్ లెక్క చూస్తూ ఉంటారు పుష్ప ఏం చేస్తాడని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తారని మనం చూడం, వాళ్ళు కూడా మనలాగే ఆడియన్స్ లా మారి పుష్ప ఇప్పుడు ఏం చేస్తాడు, ఎవరిని గెలుకుతాడు, ఇదే ఉంటుంది వాళ్ళది వాచ్. మనం థర్డ్ పార్ట్లో చూడాలా వాళ్ళు వీళ్ళు ఏం చేసుకుంటారు అని చెప్పేసి. లిటరలీ సెకండ్ హాఫ్ అసలు నిజంగా ఇంత డిసప్పాయింట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పుష్ప 2 ద రూల్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకొని పోయినా కానీ అస్సలు చాలా డిసప్పాయింట్. సెకండ్ హాఫ్ అయితే లిటరల్ నిద్ర వచ్చేస్తుంది ఆ ఫైటింగ్ సీన్స్ చూస్తుంటూ ఉంటాం, మరీ ఓవర్ అయిపోతుంది ఫైటింగ్ సీన్స్. సెకండ్ హాఫ్లో కామెడీ థింగ్ ఏంటంటే నాగవల్లి అండి, వెంకటేష్ గారిది నాగవల్లి సీన్ ఉంది కదా, అందులో మనకి క్లైమాక్స్ పోర్షన్ ఒక దగ్గర ఫైటింగ్ సీన్ ఉంటుంది చూడు. సో ఆ ఫైటింగ్ పోర్షన్ ఎక్కడైతే కొండ మీద ఒక పాడవాట బంగ్లా ఏదైతే ఉంటుందో కోట లెక్క, సో సేమ్ అట్లనే అనిపించింది మన అల్లు అర్జున్ని చూస్తుంటా ఉంటే. అది ఇది సేమ్ మ్యాచ్ అవుతున్నది కూడా. సో అట్లాంటి సీక్వెన్స్ ఒకటి ఉంటుంది సెకండ్ హాఫ్లో, అది మరీ లెంతీ అయిపోయింది, మరీ ఓవర్ ఫైటింగ్ అయిపోయింది. అది ఓవరాల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే జస్ట్ ఓకే, సెకండ్ హాఫ్ అస్సలు అన్బేరబుల్. మూవీ అయితే మొత్తాన్ని మీద యావరేజ్ అనిపించింది. ఇది పుష్ప 2 ద రూల్ ఇంత హైప్ ఇచ్చిండ్రు కానీ ఏం లేదు మూవీలో. సో ఇది సంగతి.